నమస్కారం వెల్కమ్ టు సి న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ప్రవాసాంధ్రులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు దక్షిణ కొరియాలో ఐటీ మంత్రి నారా లోకేష్ జూడోసిస్ నివారణకు వ్యాక్సినేషన్ అత్యంత కీలకం పశువుల ఆసుపత్రి వద్ద ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి తొలి దశ పుష్కర పనులకు 580 కోట్ల నిధులు వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ నిరాడంబరంగా వాసిరెడ్డి బాబీ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ఆదిరెడ్డి కోరంట్ల అనుశ్రీ ఘనంగా ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రవాసాంధ్రులు విదేశాల్లో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి గాథను ప్రతి చోట వివరించాలని సూచించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన గురించి పెట్టుబడిదారులకు తెలియజేయాలన్నారు. రాష్ట్రానికి వచ్చి చూసిన వారు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారని అభిప్రాయపడ్డారు. ఏ రంగంలోనైనా పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నేను ఎక్కడికి వెళ్లినా నా పరిచయాలు తెలుగు సమాజంతోనే మొదలవుతాయని, మీ నైపుణ్యం, సంకల్పబలం, కష్టపడే తత్వంతో భారత్కు గౌరవాన్ని తెస్తున్నారని కొనియాడారు. దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం ఆదర్శనీయమని, శాంసంగ్, హ్యుందాయ్, ఎల్జీ, కియా వంటి ప్రముఖ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయన్నారు. శ్రమ, ఆవిష్కరణ, శాస్త్రీయ దృక్పథం ద్వారానే అభివృద్ధి సాధించవచ్చునని దక్షిణ కొరియా నిరూపించిందని ప్రశంసించారు. కొన్నేళ్లలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్లు, షిప్ బిల్డింగ్, గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, ఉన్నత విద్య వంటి రంగాల్లో భారత్, కొరియా దేశాలు కలిసి మంచి ఫలితాలు సాధించాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ రీసెర్చ్ వింగ్తో పాటు నేను ఒక రీసెర్చ్ చేస్తూ నేను చాట్‌జీపీటీని అడిగా. 1982లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా ఆనాడు బీహార్ రాష్ట్రం తలసరి ఆదాయంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎలా ఉంది అని మీరందరూ ఆశ్చర్యపోతారు. కేవలం 7 నుంచి 10% మనం ముందలున్నాం. అలాంటిది ఈరోజు తిరిగి చూస్తే అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, కనీసం 8 times 10 times మనం ముందరికెళ్ళాం. నేను బలంగా నమ్మేది దానికి కారణం తెలుగుదేశం పార్టీ. మీరు చూశారు, తెలుగు జాతి కోసం నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగులు ఎక్కడున్నా ఇబ్బంది పడినా వాళ్ళకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. మేమందరం మొన్న నేను శ్రీకాళహస్తికి వెళ్ళాం. అక్కడ గుడిలోకి వెళ్ళేటప్పుడు పెద్దయిన 85 సంవత్సరాలు పెద్దయిన ఆయన పేరు నరసింహం గారు. ఆయన సతీమణి గారు ఉండి, బాబు నీతో మాట్లాడాలన్నారు. పెద్దయినా కొంచెం లేట్ అవుతుంది చెప్పండి అని అంటే అప్పుడు ఆయన అన్నారు, ఉత్తరాఖండ్లో నేను చిక్కిపోయాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మా కోసం ప్రత్యేక విమానాలు వేసి తీసుకొచ్చారు. ఆయన దాని తర్వాత కలవలేకపోయా, మీరన్నా థ్యాంక్ యూ చెప్పండి మా తరపున అని చెప్పారు. అంటే ఆనాడు బాబు గారు ప్రతిపక్షంలో ఉండే, అధికారంలో కూడా లేరు. అధికారంలో ఉన్నా లేకపోయినా మా లక్ష్యం ఒకటే, తెలుగు జాతి కోసం మేము అహర్నిశలు కష్టపడతాం. దాంట్లో మన అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్. కొరియాలో యు ఆర్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ ఇది చూసి ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుంది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి. ఇప్పుడే సార్తో మాట్లాడుతున్నప్పుడు అన్నాను, సార్ నేను వేర్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్. ఇఫ్ యూ లుక్ ఎట్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ కంట్రీస్ ఇన్ యూరోప్, బిగర్. సో ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ దట్ బ్రాండ్. సో మీ పైన కూడా బాధిస్తుంది. కేవలం లోకేష్ వస్తాడు, పరిశ్రమలు తీసుకెళ్తాడండి, అవదు. అందరం కలిసికట్టుగా చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనుకబడిందో మనందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే సుమారుగా 60 సంవత్సరాలు అందరూ కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. దాని తర్వాత ఇది మీది కాదు, రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు నేను చెప్తాం కూడా జరిగింది. విభజన అయిపోయింది, దాని గురించి ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ పాస్ట్, ఇట్స్ హిస్టరీ. బట్ ముందరికెళ్ళాలి. కానీ దిస్ వెరీ ఎక్సైటింగ్ టైమ్స్. వాట్ ఇండియా హ్యాస్ టుడే ఐ థింక్ ఈస్ ద బెస్ట్ టైం. అండ్ వాట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇస్ నమో. ఇతర దేశవ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ, మోడీజీ జోడీ.
మనకు ఆ లీతల్ కాంబినేషన్ ఉంది. సో పెట్టుబడిలో కానివ్వండి, ఇతర రంగాల్లో కానివ్వండి, అందరం పరిగెడుతున్నాం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవీ చౌక్ సమీపంలో ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి రెబీస్ నిరోధక వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమన్నారు. జంతువులను ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెటర్నరీ ఆసుపత్రిలో జంతువులతో పాటు మనుషులకు కూడా రేబీస్ వ్యాక్సినేషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. పశువుల ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తున్న మాజీ ఆదిరెడ్డి అప్పారావు, కొప్పాక వెంకటనారాయణ, ఎస్బీ గ్రూప్కు చెందిన రంగప్రసాద్, రాము, సురేష్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ సత్యనారాయణ కొల్లూరి, డిఐఎస్ఓ టి శ్రీనివాసరావు, కూటమి నాయకులు మచ్చి రాంబాబు, దాస్యం ప్రసాద్, చాపల చిన్నరాజు, వైద్యులు డాక్టర్ వీర, రాజశేఖర్, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్, స్టాఫ్, వారితో పాటు నేను కానీ మా కూటమి నాయకులు అందరూ కూడా, అలాగే ఈ యొక్క సంస్థ అభివృద్ధికి సహకరించిన దాతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా మా డాక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయాలి. ఎందుకంటే జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధి. అది రాకుండా ఉండవలసిన జాగ్రత్తలు ఏంటన్నది ప్రజలకు తెలియచేయాలి. యానిమల్ లవ్వర్గా వాటిని ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో, వాటి నుంచి సంక్రమించే వ్యాధులు మనుషులకి రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. దానికి ప్రభుత్వం నుంచి అందించే సహకారం ఏమిటంటే వ్యాక్సినేషన్ డ్రైవ్. ఎక్కడైనా సరే ర్యాబీస్ రాకుండా యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం డాగ్స్కి. కానీ ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఏకైక హాస్పిటల్ రాజమహేంద్రవరం వెటర్నరీ హాస్పిటల్లో మనుషులు కూడా వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము. ఎందుకంటే మనుషులకు కూడా వ్యాక్సినేషన్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. అంటే ఆలోచన రావాలి. ఎప్పుడో ఏదో జరిగిన తర్వాత వచ్చి అప్రమత్తం అయ్యేదానికన్నా ముందు నుంచి అప్రమత్తంగా ఉండడం అన్నది మంచి విధానం. ఇప్పుడు మనుషులు కూడా వ్యాక్సినేషన్ చేస్తే నేను కూడా అనుకున్నా చేయించుకుంటారా అని, కానీ చాలా ఉత్సాహంగా బాధ్యతగా చేయించుకుంటున్నారు అందరూ కూడా. జ్ఞాపకాలు నేను ఇక్కడ పనిచేశాను కాబట్టి చెప్తున్నాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ జూనోసిస్ డే సందర్భంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయించడం జరుగుతుంది. మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా నాట్ ఓన్లీ యానిమల్స్, మనుషులు కూడా ప్రత్యేకంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఒకే క్యాంపస్లో ఒకే గొడుగు కింద వేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ రాష్ట్రంలో జరగలేదు సార్. మీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా మన పశువుల హాస్పిటల్ అభివృద్ధికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఎంతో సహకరించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన హాస్పిటల్ అభివృద్ధికి సహకరించారు. అదేవిధంగా మంచి కమిటీ వేసి కలెక్టర్ గారు, మేడం గారు అధ్యక్షులుగా, మీరు సభ్యులుగా ఉండి హాస్పిటల్ అభివృద్ధి సహకరించారు. ఇప్పుడు ఈ రోజు 2-3 కార్యక్రమాలు ఉన్నాయి సార్. ఒకటి ర్యాబీస్ వ్యాక్సినేషన్ మనుషులకు ఒకటి వేస్తున్నాం సార్. అదేవిధంగా పశువులకు కూడా, అంటే పెట్ యానిమల్స్ చేస్తున్నాం. అదేవిధంగా అవగాహన కోసం ఒక పోస్టర్ లాంచింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో తొలి దశ అభివృద్ధి పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 580 కోట్ల నిధులను వివిధ పథకాల ద్వారా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో గోదావరి మహాపుష్కరాల నిర్వహణ, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నగర మౌలిక సదుపాయాలపై ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి సంపత్ కుమార్, కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్,
రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిలతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. నారాయణ మాట్లాడుతూ గోదావరి మహాపుష్కరాలు 2027 ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వివిధ శాఖల పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని రహదారులు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, పుష్కర ఘాట్లు తదితర మౌలిక సదుపాయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. 11న మరోసారి జిల్లా పర్యటనకు వస్తామని వెల్లడించారు. ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా అర్బన్ అథారిటీ చైర్మన్ మెయిన్గా డిస్కషన్లు ఏంటంటే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి. ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. అయితే బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతో శాసనసభ కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్ట్ ఇచ్చాం. ఏదైతే ఇద్దరు ప్లాన్ చేసుకొని ఉన్నారో వాటన్నిటిని 580 crores వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి కార్పొరేషన్ ప్రజలందరి తరఫున పుష్కరాలు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తనయుడు వాసిరెడ్డి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కూటమి నాయకులు, వాసిరెడ్డి యువసేన సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులకు బాబీకి శుభాకాంక్షలు తెలిపారు. సంపత్ నగరం లేఅవుట్లో విఎల్పురం చంటి ఆధ్వర్యంలో వాసిరెడ్డి బాబీ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో 400 మంది యువత మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. శాటిలైట్ సిటీ, సంపత్ నగరం గ్రామాలకు చెందిన పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదానం చేసిన యువతను అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. చంటి మాట్లాడుతూ తమపై అభిమానాన్ని చూపిస్తూ వెన్నంటి నడిపిస్తున్న బాబీ పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. యువత తరలివచ్చి రక్తదానం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. రాంబాబు మాట్లాడుతూ తమ కుటుంబంపై ఇంత ఆధారాభిమానాలు చూపడం ఆనందంగా ఉందన్నారు. తన కుమారుడి ఎదుగుదల చూసి తండ్రిగా గర్వపడుతున్నానని తెలిపారు. టీడీపీ నాయకులు మచ్చి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, గంగిన నానేష్ శెట్టి, జగదీష్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, దాస్యం ప్రసాద్, తలారిమూర్తి, చాపల చిన్నరాజు, అన్నందేవుల చంటి, నిమ్మలపూడి గోవింద్, ఎంఎస్ఆర్ శ్రీను, కోరాడ వెంకటేష్, లాజర్, విన్న వాసు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈరోజు మా అబ్బాయి బాబీ ఇలా వాసిరెడ్డి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి ఆయన్ని పూర్తిగా ఆస్వాదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. అలాగే ప్రత్యేకించి ఈరోజు మా ఎదుగుదలకి మేము ఈ డెవలప్మెంట్కి మరి ముఖ్య కార్యక్రమం అయినట్టు నా అన్నగారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే వాసు గారు, మిగిలిన వివిధ నాయకులందరూ ఎవరైతే మరి మా సర్కిల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఆస్వాదించడం చాలా ఆనందకరమైన విషయం. ఎవరైనా నేను గర్వపడాల్సిన విషయం. ఒక తండ్రికి కావాల్సింది కొడుకు ఒక అభివృద్ధి. మరి అటువంటి అభివృద్ధిలో
మరి ఈ రోజున మా అబ్బాయి అంత అశుద్ధిగా ఇంతమంది జనంతో పెడుతున్నట్టు కూడా నాకు ఈ రోజు వరకు తెలియదు. రాత్రి కూడా ఏదో సింపుల్గా అనుకుని ఇక్కడికి వచ్చాక ఇన్ని అరేంజ్మెంట్ చేశారు, ఇవన్నీ మా చంటిగాడి ఇవన్నీ చేయించడం సంగతి కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక అదే ఆశ్చర్యపోతున్నా, ఎంత గ్రాండ్గా పెట్టినప్పుడు ఇంకా బాగా చేద్దాం కదా అంటే ఆడే బోల్డ్ పడ్డాడు, ఇంక మేము అక్కర్లేదని అన్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున బ్లడ్ డోనర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ పెడుతుంటే అతి తక్కువగా 20, 25, 15 ఇచ్చేది. అటువంటిది ఈ రోజున మరి ఎంతమంది ఇస్తారో సాయంత్రం ఇప్పటికే 200 మంది వరకు అయ్యారు. సాయంకాలం ఎంతమందికి ఇస్తే అంతమంది కూడా వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చి రానున్న రోజుల్లో మా ఎన్టీఆర్ తరఫున ప్రత్యేకించి వాళ్ళందరినీ కలిపి లోకేష్ గారిని కల్పించడానికి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు మరి ప్రయత్నం చేస్తున్నారు. మరి తప్పకుండా ఆయురారోగ్యాలు మీరు అందరూ ఆడికి ఇచ్చే విధంగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు వాసిరెడ్డి బాబన్నయ్య గారి పుట్టినరోజు. ఇవాళ మా అందరికీ చాలా పెద్ద పండగ రాజమండ్రిలో. అలాగే చుట్టుపక్కల నుంచి ఒక 400 నుంచి 500 వరకు బ్లడ్ క్యాంప్ కూడా పెట్టాం. అందరూ ముందుకు వచ్చి మేము ఇస్తామని ముందుకు వచ్చారు. ఈరోజు అంత ఘనంగా జరగడం కారణం మా జనాలు ప్లస్ నా ఫ్రెండ్ సర్కిల్, నా తమ్ముళ్ళు అందరూ కారణం. వృద్ధులందరికీ ఈరోజు శాటిలైట్ సిటీ రాజమండ్రిలో అలాగే సంపత్ నగరం ఉన్న ప్రజానికి అందరికీ అలా చైర్లు ఇవ్వడం, అలాగే ప్లస్ బ్లైండ్ స్కూల్స్లో భోజనాలు పెట్టడం, అలా అనేక కార్యక్రమాలు ఒక్కొక్కరు వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీ లేఅవుట్లో ఎందుకు పెట్టుకోవడం కారణం ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది, అందరికీ డిస్టర్బ్ అవ్వకూడదన్న కారణంతో బాబీ గారు ఊళ్ళో ఉన్నారన్న మీ అందరూ రిక్వెస్ట్ చేసి ఆయన అడిగాం. మాకు ఇలా కావాలంటే ఆయన ఇవాళ ఛాన్స్ అవడంతో ఘనంగా చేసుకుంటున్నాం మేము. స్థానిక గోరక్షణపేట వాటర్ ట్యాంకుల వద్ద శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్ల దివ్య ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ నగర్ యూపీహెచ్సి చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, చెల్లుబోయిన నాగమణి దంపతుల చేతుల మీదుగా మహాశివలింగ ప్రతిష్టాపన చేశారు. సారిక వెంకటదుర్గారావు, బోగాది హేమకుమారి చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. త్రయాణిక దీక్షగా గత 3 రోజుల నుంచి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక హోమాలు, పూజలు జరిగాయి. చెల్లుబోయిన మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ పరమశివుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఈ ఆలయ నిర్మాణం చేశామన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారని, 30 మందితో కమిటీ వేసి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం 2000 మంది భక్తులకు అన్నశాంతి జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు, నాయకులు బుడ్డిక రవి, ఉప్పులూరి జానకిరామయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు బోగాది వీర్రాజు, సెక్రటరీ ఇతలపాటి రవి, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గోరక్షణపేటలో ఉన్న వాటర్ ట్యాంక్స్లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చిన్నగా పెట్టింది గుడి. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున స్వామివారితో పాటు శివుడిని, అన్నపూర్ణాదేవిని తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. శివుడిని ప్రతిష్టాపన చేశారు, వాయులింగ ప్రతిష్టాపన చేశారు. వాయులింగ ప్రతిష్టాపన చేసాం ఎందుకంటే డైరెక్ట్గా ఎవరైనా వచ్చి ఒక నీళ్లతో అభిషేకం చేస్తే ఆయనకి చాలా మంచిదని చెప్పేసి ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈరోజున. అలాగే పార్వతీదేవిని కూడా ఈరోజున అధిష్టానం చేశారు. అలాగే మా కమిటీ ఉన్నది, 30 మందితో కమిటీ చేశారు ఎమ్మెల్యే గారు. ఆ కమిటీ ప్రకారం ప్రెసిడెంట్గా మా వీర్రాజు గారిని పెట్టుకుని ఈ గుడిని ఇంత చక్కగా కమిటీ వాళ్ళందరూ చెప్పి ఇంత చక్కగా కట్టడం జరిగింది. ఈ రోజున ఈ హోమాలు, అభిషేకాలు అన్నీ జరిగిన చాలామంది భక్తులు కుంభాభిషేకం కూడా చేశారు. ఈ రోజున బిందులతో తీసుకొచ్చి ఈ రోజున అభిషేకం చేశారు. అలాగే ఈ రోజున 2000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు మా కమిటీ వారు. మా ప్రెసిడెంట్ గారు వాళ్ళ బృందం అంతా కలిపి ఈ రోజున ఎందుకు మేము ఇలాగా మా రాజమండ్రే కాదు దేశం అంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పూజలు చేయడం జరిగింది. రాజమండ్రి మా సిటీ ఎమ్మెల్యే గారు ఈ రోజున రావడం జరిగింది. కమిటీ వేయటం కాకుండా ఆయన మాకు వెనక నుండి అన్నదండలు అందించారు చాలా. ఈ రోజున ఆయన రావడంతో మాకు చాలా ఆనందం కలిగింది. అలాగే ఎమ్మెల్యే గారు లేకపోతే ఈ రోజున ఈ గుడి ఇంత చక్కగా డెవలప్ అయ్యేదే కాదు అసలు. అందుకని ఆయనకి మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబ ఆధ్వర్యంలో స్థానిక ధానవాయిపేట చిన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పాత నారాయణ కాలేజీ జీవీఎఫ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. పలువురు నగర ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు దగ్గుబాటి పురంధరేశ్వరి, గంటి హరీష్ మాథూర్,
మాజీ ఎంపీలు చిట్టూరి రవీంద్ర, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బండారు సత్యానందరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జీఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నామన రాంబాబు, అద్దెపల్లి శ్రీధర్, పలువురు వైద్యులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ రంగాల ప్రముఖులు, కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు డాక్టర్లను పరిచయం చేస్తూ మిత్రుడు, కేబుల్ ఆపరేటర్ కోట్ల సురేంద్ర కుమారుడు, కోడలు జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పారని తెలిపారు. డాక్టర్ రామ్ గోపాల్ తేజ మాట్లాడుతూ అన్ని రకాల ఎక్విప్మెంట్తో అన్ని వేళల్లో అందరికీ అందుబాటులో ఉండే ధరలతో వైద్యం అందించాలన్న లక్ష్యంతో 50 పడకలతో జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పినట్లు తెలిపారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అద్దపల్లి శ్యామ్ సుందర్ కూడా తమతో కలిసి పనిచేస్తారని ఆయన తెలిపారు. నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్డింగ్ని తీసుకుని ఇందులో హాస్పిటల్లో నెలకొల్పడం జరిగింది. దానికి వేళ ప్రారంభోత్సవ కార్యక్రమం. దానికి రాజమండ్రిలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా, అంటే ప్రజాప్రతినిధులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, జడ్పీ చైర్మన్లు, ఇలాగ ఇతరత్ర అందరూ కూడా, అన్ని ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని ఆశీర్వదించారు ఈరోజు ఈ హాస్పిటల్లో. వారందరూ కూడా జీవీఎస్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసే రూపంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటంటే, వీళ్ళు వైద్య సేవ అనేటువంటిది అంటే ఏదో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు ఎక్కువగా తీసుకోవడాలు, లేకపోతే అటువంటి విమర్శలకు తావివ్వకుండా అందరికీ అందుబాటులో ఉండే వైద్యాన్ని అందిస్తూ నిరంతరం వైద్యమే వృత్తి కింద భావించేటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆ కుర్రోడు చిన్నపిల్లవాడప్పటి నుంచి మా దగ్గర పెరిగిన వ్యక్తి, చాలా డెడికేటెడ్గా చేసేటువంటి వ్యక్తి తేజ. రామ్ గోపాల్ తేజ. ఈరోజు మనం జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని మన హాస్పిటల్ ఓన్ ప్రెమిసెస్లో ఓపెన్ చేసుకున్నామండి. కానీ ఆల్రెడీ హాస్పిటల్ 2 బ్రాంచెస్ కింద మేము రన్ చేస్తున్నామండి 3 years నుంచి. సో ఒకటేమో మన ఆల్రెడీ పాత వెమ్మలమ్మ గారి హాస్పిటల్ దగ్గర, ఇంకొకటి వచ్చేసరికి మన సాగర్ గారి హాస్పిటల్ దగ్గర. సో ఈ 2 కూడా మనం రన్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఏంటంటే ఇది ఓన్ ప్రెమిసెస్ అండి. సో ఇందులోనే మొత్తం అంతా కూడా, అంటే నా పరంగా నేను గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని, సో మేడం వచ్చేసరికి గైనకాలజిస్ట్, అలాగే మనకి ఇంకో కన్సల్టెంట్ సార్ డాక్టర్ అద్దెపల్లి శ్యామ్ సుందర్ సార్ వచ్చేసరికి కన్సల్టెంట్ న్యూరో సర్జన్. సో హై అండ్ ఎక్విప్మెంట్తో, అది గ్యాస్ట్రోఎంట్రాలజీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, న్యూరో సర్జన్ కానివ్వండి, సో హై అండ్ ఎక్విప్మెంట్తోనే మనం ఈ సేవలు అందిస్తున్నాం, ఆల్రెడీ అందిస్తున్నాం. సో మనం గ్యాస్ట్రోలో మామూలుగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనే కాకుండా హై అండ్ ప్రొసీజర్స్, అంటే ఈఆర్సీపీ కానీ, యూఎస్ కానీ, ఇలాంటి ఎటువంటి హై అండ్ ప్రొసీజర్ అయినా సరే, సో ఇదివరకు ఇది హైదరాబాద్కు, విజయవాడ పంపాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన హాస్పిటల్లోనే, మన రాజమండ్రిలో మన పేరు డాక్టర్ అద్దెపల్లి శ్యామ్ సుందర్, న్యూరో సర్జన్ అండి. లాస్ట్ 2 years నుంచి జీవీఎస్ హాస్పిటల్ ద్వారా న్యూరో సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఈ లాస్ట్ 2 years నుంచి కూడా మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా డీల్ చేయడం జరిగింది. అండ్ 5 days బేబీ దగ్గర నుంచి 95 years ఆఫ్ ఏజ్ పేషెంట్స్ని కూడా డీల్ చేసి బెస్ట్ అవుట్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ న్యూరో వైద్య సేవల్లో అందించే బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పైన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కావచ్చు, అది ఎటువంటి హై అండ్ సర్జరీస్ అయినా కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, అన్యూరిజమ్స్ కావచ్చు, స్ట్రోక్ కేసెస్ కావచ్చు, స్పైనల్ ఇంజరీస్, స్పైనల్ ట్యూమర్స్ అండ్ స్పైనల్ అనామలీస్ అండి, కంజెనిటల్ అనామలీస్, ఇవన్నిటికీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ అవుట్కమ్స్తో సర్జరీస్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ అవుట్కమ్స్ ఇచ్చి పేషెంట్కి న్యూరో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్ అంతా కూడా లాస్ట్ 2 years నుంచి జీవీఎస్ ద్వారా న్యూరో వైద్య సేవ. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, దస్తావేలు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని కోరుతూ దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు 2 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి చప్పా చిన్నారావు మాట్లాడుతూ ఈ 396 జీవో వల్ల ప్రజల ఆస్తులను కూడా రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ ప్రారంభించి ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించడం సరికాదన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని కోరారు. రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి
పరోక్షంగా జీవనం సాగిస్తున్న దస్తావీజు లేకర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు లక్షలాది మంది ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటు పరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అధ్యక్షుడు కోలా రామచంద్రరావు, సెక్రటరీ బేరి సూరిబాబు, ఇతర ప్రతినిధులు, లేకర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు ఇటీవల 396 అనే జీవోని విడుదల చేసింది. ఆ జీవో వల్ల అటు డాక్యుమెంట్ రైటర్స్కి ఇటు ప్రజలకి కూడా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ మీద చాలామంది జీవనం సాగిస్తున్నాం. అంటే డాక్యుమెంట్ రైటర్సు, హెల్పర్సు, కంప్యూటర్ ఆపరేటర్సు, వాళ్ళ హెల్పర్స్ ఇండివిజువల్గా చాలామంది, కొన్ని లక్షల మంది దీని మీద, ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాం. అటువంటి వృత్తిని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 396 అనే జీవోని విడుదల చేసింది. అలాగే దీనివల్ల కూడా ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. ముందర ప్రజలకు ఆస్తుల రక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాళ్ళు ప్రజలు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది విదేశాల్లో ఉండి కూడా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. అటువంటి వాటికి గ్యారంటీ ఉండదు ఇటువంటి ప్రైవేటీకరణ చేయటం వల్ల. అది కూడా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి ఈ 396 జీవోని రద్దు చేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం. 396 జీవో వల్ల ఫ్రంట్ ఆఫీసులు, బ్యాక్ ఆఫీసులు అనే వ్యవస్థ ఒకటి వస్తుంది. అది ప్రైవేటైజేషన్ అవుతుంది. ప్రైవేటైజేషన్ అవడం వల్ల వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున లేఖర్ అనేవాడు ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా, ఏ లెటర్ రావాల్సి వచ్చినా, ఏ డాక్యుమెంట్ రాయవలసి వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళకి ఎల్లప్పుడూ విధేయతగా ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి ప్రజలే ఎంతో కొంత వాళ్ళు ఫీజులు ఇచ్చుకుంటున్నారు తప్ప మేము ప్రభుత్వాన్ని నుంచి ఏమీ ఆశించట్లేదు. ప్రజలే మాకు జీవనోపాధి కలగజేస్తున్నారు. ఇటువంటి జీవనోపాధి కలగజేసినటువంటి ఈ వ్యవస్థని, డాక్యుమెంట్ రైటింగ్ అనే వ్యవస్థని ఈ బ్యాక్ ఆఫీసులు, ఫ్రంట్ ఆఫీస్ అనే 396 జీవో ద్వారా ప్రభుత్వం తీసుకురావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది లేకర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, టైప్ రైటర్సు, అలాగే వారిని ఆనుకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా వీధిని పడాల్సిన అవసరం వస్తుంది. అంచేత ప్రభుత్వాన్ని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే తరతరాలుగా మేము, మా పెద్దలు ఇప్పటి వరకు కూడా మేము ఏదైతే ఈ వృత్తిని కొనసాగిస్తున్నామో మా అందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా ఈ లేఖర్ లైసెన్సులు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రజకులను ఎస్సీలో చేర్చాలన్న ప్రధాన డిమాండ్ తో ఈ నెల 12న రజకుల రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి పట్టణ రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాసరావు, రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు తెలిపారు. స్థానిక శేషయ్యమెట్టలోని రజక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రజకులు అణచివేతకు గురవుతున్నారని, ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఎన్నికల్లో తమకు హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ హోదాతోనే రజకులకు సరైన గుర్తింపు లభిస్తుందని వారన్నారు. ఈ కార్యాచరణ కోసమే 12వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, అదే తమ డిమాండ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పట్టణ రజక సంఘం గౌరవ అధ్యక్షులు పాలమూరు వెంకటరావు, గౌరవ సలహాదారు నందమూరి శ్రీను, మాజీ అధ్యక్షులు శీలం శ్రీను, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు 12వ తారీఖుని జరగబోయే ఎస్సీ స్టేటస్ కోసం మాకు రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేయాలని దేనికోసం మేము అడుగుతున్నామంటే, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేస్తానని ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మమ్మల్ని రజకులు అన్నదాన్ని చిన్న చూపుగా చూస్తున్నారు కనుక దయించి మేము భిక్ష అడుగుతున్నాం అనుకొని మా కార్యక్రమాన్ని మమ్మల్ని ఎస్సీలో జాయిన్ చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఇట్లు అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్. దేశంలో సగానికి పైగా ఉన్న రాష్ట్రాల్లో జనాభాలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. 25వ వంతు మరి బీసీలుగా మిగిలిపోవడం జరిగింది. ఇది పక్కనున్నటువంటి ఒరిస్సాలో ఎస్సీలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో బీసీలో ఉన్నారు. ఇక్కడ మహిళ వెళ్ళి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ మహిళ ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మరి ఉండడం జరుగుతుంది. ఇది మరి వన్ నేషన్ మరి వన్ క్యాస్ట్ అనేది మరి ఇండియా లెవెల్లో మరి మోడీ గారు కూడా ఒక గట్టి నినాదం ఒకటి ఇస్తున్నారు. మరి దాని మీద మా యొక్క రజకుల యొక్క జీవన విధానం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా కూడా ఒకటే వృత్తి, రజకుడు ఎక్కడైనా సరే ఒకటే వృత్తి మీద ఆధారపడి ఉంటారు. జీవన విధానం కూడా తేడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఇలా కొన్ని రాష్ట్రాల్లో మరి బీసీలుగా మిగిలిపోవడం అనేది మాకు చేరని అన్యాయం. మరి అనేక రకాలైనటువంటి మేము విధాలుగా నష్టపోతున్నాం.
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా మేము నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఎస్సీల్లో కలపమని చెప్పేసి ఏనాటి నుంచి అడుగుతుంటే గత ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా కూడా ఏదైతే మీకు మరి ఎస్సీల్లో కలపమని మీరు అడుగుతున్నారో దాన్ని తప్పనిసరిగా కూడా నా వంతు నేను పూర్తి కృషి చేసి మిమ్మల్ని ఎస్సీ జాబితాలో కలపడానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆ రోజు బీసీ మరి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ డిక్లరేషన్లో కూడా ఆయన మరి పెట్టడం జరిగింది. మరి ఎంతో అభివృద్ధి చేస్తూ రాష్ట్రం అన్ని కులాలకి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యంతో ఇస్తూ వచ్చినటువంటి తరుణంలో మా యొక్క కోరికను కూడా మరి ఆయన ఇచ్చారు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా కూడా నెరవేర్చాలనే క్రమంలో మేము శాంతియుతంగా మా యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో మా పెద్దలందరూ కూడా కూర్చుని మేము దీని మీద మరి సలహాలు సూచనలు అందరూ తీసుకొని మేము ఒక విధానంలోకి వచ్చి బాబు గారి దృష్టిలో కూడా దీన్ని తీసుకుని వెళ్దామనే ఒక ప్రక్రియలో భాగంగా మరి రేపు 12వ తారీఖు నాడు మరి రాజమండ్రిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క మరి ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సంఘ నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా రావడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రవాసాంధ్రులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు, దక్షిణ కొరియాలో ఐటీ మంత్రి నారా లోకేష్. జూడోసిస్ నివారణకు వ్యాక్సినేషన్ అత్యంత కీలకం, పశువుల ఆసుపత్రి వద్ద ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. తొలి దశ పుష్కర పనులకు 580 కోట్ల నిధులు వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. నిరాడంబరంగా వాసిరెడ్డి బాబీ జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఆదిరెడ్డి కోరంట్ల, అనుశ్రీ. ఘనంగా ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన, ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.